మన విశ్వాస సంబంధమైన జీవితాన్ని బలపరుచుకోవడానికి సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ కూడాను నేను వందనాలు తెలియపరుస్తున్నాను అండి. నా మాట క్లియర్గా ఉందా? జూమ్లో పాల్గొన్న వారికి ఓకే, రైట్. అంటే మనం సంఖ్యాకాండము 16 అధ్యాయాలు చదువుకున్నాము. అంటే 16 అధ్యాయంలో ప్రధానమైన సమస్య ఏంటంటే నాయకత్వాన్ని కోరుకున్నటువంటి వారు తిరుగుబాటు చేసిన విషయాన్ని మనం చూసాం. అంటే నాయకుడు దేవుని చేత నియమించబడేవాడు అయినప్పుడు దేవునికి ఎంత లోబడతామో, దేవుని యొక్క అధికారాన్ని ఎంత గౌరవిస్తామో, నాయకుడు కూడా అంతే లోబడి నాయకత్వానికి సహకరించాలనేది బైబిల్ అనేక సందర్భాల్లో మనం నేర్చుకున్నాం. నాయకుడికి విరోధిగా ఆలోచన చేయటం అనేది దేవునికి విరోధిగా ఆలోచన చేయటం అని, దేవునికి విరుద్ధంగా మనం తలపెట్టడం. కాబట్టి కోరాహు అతని సంబంధులందరూ కూడాను ఎలాగ నాశనం అయ్యారో మనం నేర్చుకున్నామండి. అంటే చెడుతనాన్ని జరిగించడానికి ఎవరైనా లేచినప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు కోరాహు వచ్చి వాళ్ళైన నాయకులు, మన నాయకులం కాదా, మన పరిశుద్ధులం కాదా అని మిగిలిన వాళ్ళతో చర్చిస్తే మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే ఖండించాల్సిందండి. ఖండిస్తే ఇంత నాశనం జరగదు. ఇప్పుడైనా సంఘాల్లో అందరూ చెడ్డవారు ఉండరు. ఎవరో ఒక వ్యక్తి బలహీన మనస్తత్వం కలిగిన వాడు ఉంటాడు. ఆ బలహీన మనస్తత్వం కలిగిన వాడిని సాతాను ఏం చేస్తాడంటే ఉపయోగించుకుంటాడండి. ఆ బలహీనను ప్రేరేపిస్తాడు. ఇంకొంతమందిని ప్రేరేపించి నాయకుని వ్యతిరేకంగా కార్యాలు జరిగించడానికి పురుకొల్పడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ వ్యక్తి ఇలాంటి చెడ్డ ప్రచారం చేస్తున్నప్పుడు, చెడు మాటలు చెప్తున్నప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే ఖండించాలండి. ఖండిస్తే ఇలాంటి నాశనం జరగదు. అది మనం నేర్చుకున్నాం. 17వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని మనం ఈ అధ్యాయంలో చదువుతామండి. అంటే ఇప్పటివరకేమో ఇశ్రాయేలు సర్వ సమాజంలో దేవుడు సన్నిధిలో సేవ చేయడానికి లేవీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, లేవీ లేనటువంటి కోరాహు కుటుంబంలో కొంతమంది వర్గాన్ని పోగేసుకొని, రూబేను గోత్రం నుంచి కొంతమందిని పోగేసుకొని, 250 పోగేసుకొని నాయకుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చదివేది ఏంటంటే, అప్పుడు ఎవరు యాజకత్వం జరిగించాలి? మోషేనా, అహరోనా? లేకుంటే ఎవరు ఆ గుడారంలో సేవ జరిగించాలి శాశ్వతంగా అనేది దేవుడు ఈ అధ్యాయంలో గుడారంలో సేవ చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో ఇక్కడ కనపడిద్దాయి. అంటే వారే తరతరాలు కూడా దేవుడు లేవి యాజకత్వం ఉన్నంత వరకు వారే దేవుని సన్నిధిలో సేవ చేయాలి. అంటే యాజకత్వాన్ని గురించి శాశ్వతమైన పరిష్కారం ఈ అధ్యాయంలో చూస్తామండి. అంటే భవిష్యత్తులో ఎవరో కూడా యాజకత్వం చేయాలని తిరుగుబాటు చేసే తత్వం లేకుండా గొప్ప సూచన, ఒక అద్భుతాన్ని దేవుడు ఈ అధ్యాయంలో జరిగిస్తాడు. అంటే లేవి గోత్రికుల నుంచే పరిచారకులుగా ఉంటారు. అహరోను కుటుంబం నుంచేమో ప్రధాన యాజకత్వం జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. 1-8 వచనాల్లో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును. అంటే దేవుడు మోషేతో చెప్తున్నాడు నాయకుడితో. అప్పుడు నాయకుడు చేయవలసింది ఏంటో తర్వాత ఉండిద్దండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్దను ఒక్కొక్క పితల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయవలెను. అంటే ఏం చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేల్ 12 గోత్రాలు అయితే 12 గోత్రాల నుంచి ప్రధానులు ఉంటారు కదండి. ప్రతి గోత్రం ప్రధాని ఉంటాడు. ఆ ప్రధాని పేరు ఆ గోత్రం నుంచి గుర్తించి ఒక కర్ర తీసుకొని రావాలి. ఆ కర్ర మీద ఆ ప్రధాని పేరు రాయాలండి. అప్పుడు ఎందుకు ఇది అని అంటే, ఎవరు దేవుని సన్నిధిలో సేవ జరిగించాలి, ఎవరి యొక్క అధికారం కింద వీళ్ళు గుడారంలో సేవ జరిగించాలి, ఆ నాయకత్వాన్ని దేవుడు ఇప్పుడు ఎన్నుకుంటున్నాడు. అంటే భవిష్యత్తులో నేను నాయకుడిని, నేనే గొప్ప, నేనే ఉంటాను, నేనే సేవ చేస్తాను, అక్కడ నేను చెప్పినట్టే మీరు చేయాలి అని మనుషులందరూ అక్కడికి వచ్చి పెత్తనం చేయకుండా ఉండటానికి ఇశ్రాయేల్ ప్రజల్లో
భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండటానికి శాస్త్రమైన పరిష్కారం దేవుడు ఈ అధ్యాయంలో చూపిస్తున్నాడు. 3వ వచనంలో లేవీ కర్ర మీద అహరోను పేరు రాయవలను. 12 గోత్రం నుంచి 12 కర్రలు పట్టుకొచ్చినప్పుడు లేవి గోత్రం నుంచి లేవి కర్ర తీసుకొస్తే అక్కడ అహరోను పేరు రాయాలండి. ఏలయనగా ఎందుకంటే పితల కుటుంబంలో ప్రధానికి ఒక కర్రయే ఉండవలను. అంటే ప్రతి గోత్రానికి ఒక కర్ర చొప్పున. 4వ వచనంలో నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అంటే దేవుడు ఎక్కడ కలుసుకుంటాడు అంటే అతి పరిశుద్ధాలను కలుసుకుంటాడు. కాబట్టి అతి పరిశుద్ధాల్లో ఈ శాస్త్రాలు ఉంటాయి. దేవుని యొక్క ధర్మశాస్త్రం రాతి పలకలు ఉంటాయి కదండి, ఆ శాస్త్రాల దగ్గర వీటిని ఉంచాలి. అప్పుడు 5వ వచనంలో అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్రను చిగురించును. అంటే దేవుడు ఏం చేస్తానని చెప్తున్నాడంటే నా సన్నిధిలో నా సేవ జరిగించిన నిమిత్తము నేను ఏర్పరచుకున్న నాయకులని సూచనగా తెలియపరచడానికి ఎవరి కర్ర అయితే చిగురించబడిద్దో వారిని నేను ఎన్నుకున్నాను అని ఒక సూచన చూపించడానికి దేవుడు ఇలా చేయమంటున్నాడండి. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు, సనుగులు నాకు వినబడకుండా మానిపివేయుదును. అంటే భవిష్యత్తులో ఇప్పటి వరకు సనుక్కున్నారు కదా, ఇంకా అలాంటి సనుగులు లేకుండా ఆయన సన్నిధిలో సేవ జరిగించడానికి సంబంధించి ఆ సనుగులు నా సన్నిధిలో ఉండకుండా వాటిని నేను మానిపివేస్తాను అని చెప్తూ 6వ వచనం అంటున్నాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చివి. అంటే మోషే చెప్పాడు. మోషే 12 గోత్రం నుంచి 12 కర్రలు తీసుకురామన్నప్పుడు ఎవరు కర్ర మీద వాళ్ళ పేరు రాసి మోషేకి ఇచ్చారండి. అప్పుడు అహరోను కర్రయు వాని కర్రల మధ్య నుండెను. అహరోను కూడా లేవి కుటుంబానికి సంబంధించిన వాడు కాబట్టి తన కర్రని మోషేకి ఇచ్చినప్పుడు మిగిలిన వారి కర్రల మధ్య ఈ కర్ర కూడా పెట్టారు. అప్పుడు ఏం జరిగింది? ఈ రాత్రే ఒక అద్భుతం జరిగిందండి. ఏంటంటే 8వ వచనంలో మరునాడు మోషే సాక్షి గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబందైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చడమే కాదంటే అంటే చిగురించడం అంటే చిగురు వచ్చింది, చిగురు నుంచి పిందెలు వస్తాయి, ఆ పిందెల నుంచి పువ్వులు వస్తాయి, పువ్వులు కాయలుగా మారుతాయండి. అక్కడ చూడండి, అక్కడ అన్న మాట ఏంటంటే చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. అంటే ఒక ఎండిపోయిన కర్ర మొక్క దేవుని సందులో పెట్టినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడు. అంటే ఒకవేళ ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే నువ్వు ఆ కర్రను చిగురించుంటావు అనటానికి మోషే చేసే శక్తి లేదండి. మోషే సర్వశక్తిమంతుడు కాదు. ఒకవేళ ఆయన కర్ర చాచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పటికీ కూడాను ఎవరు ఆ శక్తిని అక్కడ కనపరిచారు అంటే దేవుడు. అంటే దేవుడి యొక్క అధికారం మోషే నోటి నుంచి ఆ మాట పలికినప్పుడు మోషే కాదు అక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ఒకవేళ ఐగుప్తు దేశం మీద 10 రకాల తెగులు పంపించిన మోషే కాదని రప్పించింది. దేవుడు ఆయన ఉపయోగించుకొని దేవుని యొక్క వాక్కు ఆయన నోటి నుంచి పలికినప్పుడు దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలు అవి చూస్తాం తప్ప మోషే సర్వశక్తిమంతుడు కాదని. అక్కడక్కడ మోషే కాదు హీరో, దేవుడు గొప్ప వ్యక్తిత్వం, దేవుడు హీరో. కాబట్టి ఇక్కడ మోషే గారు చేసింది. ఒకవేళ ప్రజలు నువ్వు నీ అన్నని ఎన్నుకున్నావు, నీ అన్న కర్ర చిగురించే విధంగా చేసావంటానికి రాత్రి ఎలా చిగురించింది కర్ర? చిగురించటం ఏంటి, దానికి పువ్వులు రావటం ఏంటి, పువ్వులు కాయలుగా మారటం ఏంటి, ఎలా సాధ్యమది అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే మాట మనం ఇక్కడ చూస్తామండి. అంటే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి కూడా మనం చదువుతున్నప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అనే మాట చెప్తారు. చూడండి, రోమపత్రికలు మనం చదువుతున్నాం 4 అధ్యాయాలు మనం చదువుకున్న పోయిన వారు. అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు. అంటే అబ్రహాం పిల్లల పుట్టమునిపే నీకు ఇస్సాకునిస్తాను, గొప్ప జనంగా చేస్తానని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడండి. అంటే ఉంటే ఎలాగా గొప్ప జనం వస్తారో అతని నుంచి ఒక సూచనగా దేవుడు ముందే చెప్పాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మనం 6 దినాల సృష్టి గురించి కూడా చదువుతున్నప్పుడు సమస్తాన్ని కలుగు చేసినప్పుడు ఆయన నోటి మాట ద్వారా కలుగు చేస్తూ ఉన్నాడు. అంటే నోటి మాటకి అంత శక్తి ఉందండి. కలుగును కాకంటే కలిగింది సమస్తం కూడా.
దేవుడికి ఉన్నటువంటి శక్తి పరిమితమైంది కాదు. ఆయన అనంతుడు, అనంత శక్తి కలిగిన వాడు, ఆయన సర్వశక్తివంతుడు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు జరిగించినట్టు గొప్ప కార్యం ఏంటంటే, మరునాడు అంటే రాత్రి వాళ్ళు ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళి నిద్రపోయి ఉంటారు. పొద్దున్న లేచి అహరోను అంటే మోషే వచ్చి గుడారం దగ్గరికి కర్రను చూశాడు. అప్పుడు సన్నిధి గుడారంలో ఆ కర్రను చూసినప్పుడు సాక్షి గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబంపుదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. అంటే దీన్ని బట్టి అక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, లేవి యొక్క యాజకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. అంటే వాళ్ళు పరిచారకులు ఉంటారు. అహరోను కర్ర చిగురించింది కాబట్టి ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయన ప్రధాన యాజకుడు ఉండి దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంటే సేవ జరిగిస్తాడండి. కాబట్టి ఇది శాశ్వతమైన పరిష్కారం. భవిష్యత్తులో ఎవడు కూడాను నేను యాజకత్వం చేస్తాను, మా కుటుంబం యాజకత్వం చేస్తాను, రూబేను గోత్రం వచ్చే అవకాశం లేదు, షిమ్యోను గోత్రం వచ్చే అవకాశం లేదు, యోధా గోత్రం వచ్చే అవకాశం లేదు. అంటే ఏ గోత్రానికి దేవుడు ఆ అధికారం ఇవ్వలేదండి. లేవి గోత్రానికి మాత్రమే దేవుని సన్నిధిలో సేవ జరిగించే భాగ్యాన్ని కలుగు చేశాడు. లేవీళ్ళు దేవుని పరిచారకులు ఉంటారు లేవి గోత్రానికి సంబంధించి. అలాగనే అహరోను ప్రధాన యాజకుడిగా దేవుడు ఎన్నుకున్నట్టుగా ఈ అధ్యాయాన్ని మనం చూడవచ్చండి. ఇది శాస్త్రమైన పరిష్కారం, భవిష్యత్తులో ఎవడు రాకుండా. అప్పుడు 1-9 వచనాలు 8 వచనాలు ఏం రాసుకుందామంటే, ఇదే మనం ఇదే రాసుకుందాం. అంటే ఇశ్రాయేల్ 12 గోత్ర ప్రధానులు 12 కర్రలు తెచ్చుట, అహరోను చేతి కర్ర చిగురించుట, అది గుర్తుపెట్టుకుందాం. ఇశ్రాయేల్ 12 గోత్రాల ప్రధానులు 12 కర్రలు ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొచ్చుట. మీరు 1-8 వచనాలు ఏముందో రాసుకుంటే, ఇశ్రాయేల్ 12 గోత్రాల ప్రధానులు 12 కర్రలను ప్రత్యక్ష గుడారం వద్దకు తెచ్చుట, అహరోను చేతి కర్ర చిగురించుట, అయితే అహరోను కర్ర చిగురించుట, చిగుర్చుట లేకపోతే చిగురించుట, చిగుర్చుటానండి. ఇశ్రాయేల్ 12 గోత్ర ప్రధానులు 12 కర్రలను ప్రత్యక్ష గుడారం వద్దకు తెచ్చుట, అహరోను కర్ర చిగురించుట. అహరోను కర్ర చిగురించుట. అంటే ప్రాబ్లం పరిష్కారం ఇచ్చాడండి దేవుడు. అప్పుడు మిగిలిన వాళ్ళకి ఈ సంగతి చూపించారు కదా. మోషే 12 గోత్రాల నుంచి వాళ్ళని పిలిపిస్తాడు. ఎవరి కర్రలు చేత పట్టుకుని వెళ్ళిపోండి, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఆయనకి అధికారిగా మనం లోబడాలనే విషయాన్ని మిగిలిన భాగంలో చూస్తామండి. చూడండి ఒకసారి 9-13 వచనం చదివి ముగించుకుందాం. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇశ్రాయేల్ అందరి ఎదురు తేగా, వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునేది. అంటే ఇశ్రాయేల్ ప్రజలందరి దగ్గర తీసుకుని వచ్చాడండి మోషే కర్రల్ని. అంటే ప్రజలందరూ తెలియాలి కదా. కాబట్టి ఈ 12 కర్రల్ని ఇశ్రాయేల్ సమూహం ప్రజలందరూ ఎదుటికి తీసుకొచ్చినప్పుడు ఎవడి కర్ర వాడు పట్టుకుని వెళ్ళిపోయాడు, తీసుకోండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనం ఎదుట ఉంచుము. అంటే దీన్ని ఎక్కడ ఉంచుతారు ఇప్పుడు? అహరోను చేతి కర్ర ఎక్కడ ఉండిద్దండి? చిగురించిన కర్ర ఎక్కడ ఉండిద్దండి? ప్రశ్న అర్థమైందా? జూమ్లో పాల్గొన్నవారు మందసంలో 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి. అలాగనే అహరోను చేతి కర్ర ఉండిద్ది. వారు ప్రయాణంలో తిన్న మన్నా గల పాత్ర ఉండిద్దండి. అంటే మందసంలో దీన్ని కర్రను ఉంచుతారు. అలాగా అదే ఈ విషయాన్ని అంటున్నాడు. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనం ఎదుట ఉంచుము. వారు చావుకున్నట్లు నాకు వినబడకుండా వారి సరుగులు కేవలం అణిచి మాన్పివేసిన వాడవదు. అంటే దేవుని కోపం వాళ్ళ మీదకి రాకుండా మోషే ఏం చేసిన వాడు అవుతాడంటే, వారి సనుగులను కేకలు
మాన్పివేసిన వాడు అవదు ఇలా చేయటం వల్ల. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను, అలాగునే చేసెను. ఈ పదాలు మోషే దగ్గర కానీ నోవాహు దగ్గర కానీ మనం చదువుతున్నప్పుడు అంటే దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అదే చేసినట్టుగా, అలాగునే చేసిన మాట చెప్పినట్టుగా చేయటం అండి. అంటే దేవుడు చేయటం వేరు, చెప్పినట్టుగా చేయటం వేరు. చాలా సందర్భాలు మనం దేవుడు చేస్తాం, చెప్పినట్టుగా చేయమండి. ఉదాహరణకి ఎప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆరాధన మానకూడదు, సమాజం కూట మానకనేది మనందరూ తెలిసిందే. అంటే దేవుడు ఆరాధన మానవద్దు అంటున్నాడు అని నియమం మనకు తెలుసు కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మనం ఏం చేస్తామంటే ఆరాధనకు వచ్చేస్తామండి. అదే దేవుడు యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి రావాలని చెప్పట్లేదా? అబద్ధం ఆడొద్దు అని చెప్పట్లేదా? నీ పొరుగువాని మీద వ్యతిరేక భావాలు ద్వేషం ఉంచుకోకూడదని చెప్పట్లేదా? కొన్ని సందర్భాల్లో వాటి గురించి మనం సీరియస్గా ఆలోచించమండి. అంటే హృదయంలో చెడు భావోద్రేకాలు కొన్ని సందర్భాలు ఉంచుకొని కూడా మనం దేవుని సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నిర్మలమైన మనస్సాక్షిస్తే ప్రత్యుత్తులతో దేవుని సన్నిధికి వచ్చి యథార్థ హృదయంతో దేవుడిని ఆరాధిస్తే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు. కానీ జీవితాన్ని మార్చుకోకుండా లోపాలు ఉంచుకొని దేవుని సన్నిధికి వచ్చి నేను ఆరాధన ఎప్పుడూ మానలేదని చెప్పినంత మాత్రాన మన అటెండెన్స్ని బట్టి దేవుడు మనల్ని అభినందించడు. పరలోకం మనం ఈ అటెండెన్స్ తీసుకెళ్దాన్ని. క్రమం తప్పకుండా ఆరాధనకు రావటం అనేది దేవుని నియమే. నీ ఆత్మీయాభివృద్ధి కొరకు సంఘ సహవాసం ఇచ్చినప్పుడు సమాజం కూడా మానకుండా సహవాసం కలిగి ఉండటం గొప్ప భాగ్యమే. కానీ ఆ సహవాసంలో పాలువారవుతున్న మనము మన వ్యక్తిత్వాన్ని కూడా మనం ఏం చేయాలండి, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలండి. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, మన ప్రవర్తన కూడా ఒకసారి ఏం చేయాలి, చూసుకోవాలండి. లోపాలు ఉంటే దిద్దుకోవాలండి. దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షిస్తే ప్రత్యుత్తులతో దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి, ధైర్యంగా దేవుని ఆరాధించాలండి. కాబట్టి చెప్పినట్టుగా చేయటం అనేది భక్తుల జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సూత్రం అండి. చేయటం వేరు, చెప్పినట్టుగా చేయటం వేరు. అలాగునే చేసెను. అయితే ఇశ్రాయేల్ ప్రాబ్లం మళ్ళీ ఏంటి అంటారంటే, అయితే ఇశ్రాయేల్ మోషేతో ఎట్లా అంటే, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతుమే, మేమందరము నశించిపోతుమే. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతి వాడును చచ్చును, మేమందరము చావవలసినదా అని పలికిరి. వారిలో ఇన్ని సంఘటనలు దేవుడు వారి కనులు ఎదురు చేస్తున్నా సరే హృదయాలు మాత్రం ఏమవట్లేదండి, మెత్తనం అవ్వట్లేదండి. ఎప్పుడు కఠినంగానే మాట్లాడతారండి, ఎప్పుడు కఠినంగానే మాట్లాడతారండి. అంటే దేవుడు ఇలాంటి కార్యాలు వారి కనులు ఎదురు చేస్తున్నప్పుడు హృదయాలు మెత్తనం అవ్వాలండి. అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు, వారు అంటండి తమ దుష్ట హృదయ కాఠిన్యాన్ని అనుసరించి నడుచుకుంటారు కానీ మెత్తన హృదయాన్ని అనుసరించి నడుచుకునేవారు కాదండి. ఇశ్రాయేల్ చరిత్రలో ఇశ్రాయేల్ జీవితాన్ని గురించి ఇర్మియా ప్రవక్త చాలా సందర్భాలు మాట్లాడతారు. ప్రవక్తల ద్వారా దేవుడు తన సందేశం చెప్తున్నా దేవుని సందేశాన్ని లోబడి హృదయాన్ని మెత్తన చేసుకునేవాళ్ళు కాదు. తమ దుష్ట హృదయాన్ని కాఠిన్యాన్ని బట్టే వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, నడుచుకునేవాళ్ళండి. అంటే అప్పుడు మనుషులు అలాగనే ఉన్నారు, ఇప్పుడు అలాగనే ఉన్నారు. ఎంత వాక్యం విన్నా కొంతమంది జీవితాల్లో ఎంత కూడా మార్పు రాదండి. సువార్తికుడు గుండెలు బగిలేలో చెప్పుకుంటాడండి, అయ్యా ఇలా ఉండండి, వాక్యం నేర్చుకోండి, బైబిల్ చదువుకోండి అని వేదంతో చెప్తాడండి. నువ్వు చెప్పేది చెప్పుకో, మేము చేసేది మేము చేసుకుంటాం అన్నట్టుగానే చాలామంది ప్రవర్తిస్తారండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అంటే మనిషి వాక్యం విన్న తర్వాత అతనిలో పరివర్తన రావాలండి, మార్పు రావాలండి. ఈరోజు కొన్ని సంగతులు విన్నాం, మన లోపం తెలిసింది. 10 లోపాలు తెలిస్తే కనీసం ఒక లోపమైనా ఈరోజు ఏం చేయాలండి, మార్చుకోవాలండి, దిద్దుకోవాలండి. మళ్ళా ఇంకొక రోజు వాక్యం విన్నాం, ఆ రోజు ఇంకొన్ని విషయాలు మార్చుకోవాలండి. ఇంకో రోజు విన్నాం, ఆ రోజు ఇంకొన్ని విషయాలు మార్చుకోవాలి. చచ్చిపోయేంత వరకు మన జీవితాన్ని మార్పు చెందుతూనే ఉండాలండి. కేవలం బాప్తీసం పొందినప్పుడే కాదండి మనం మారాల్సింది. బాప్తీసం పొందే నేను మారు మనసు పొందేసాను అయిపోయిందని చేతులు దులిపేసుకోవడానికి అది అవకాశం లేదండి. మనం అనుదిన జీవితంలో ఊపిరి ఉన్నంత వరకు మన జీవితంలో
దేవుని ఎదుట మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ, మన ఆత్మీయ సంబంధం జీవితాన్ని పరీక్షించుకుంటూ, ఎక్కడెక్కడైనా ఏ విషయంలో అయినా మాటలో కానీ, ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, తలంపుల్లో కానీ, మన సహవాసంలో కానీ ఏదైనా లోపం ఉంటే వాక్యం ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు దాన్ని ఏం చేయాలంటే దిద్దుకోవాలని. సువార్థికుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు మేలుకూరు చెప్పిన దాన్ని ఎలా స్వీకరిస్తారంటే, మమ్మల్ని అన్నారని వ్యతిరేక భావాలు పెంచుకొని ద్వేషిస్తారని. అంటే నెమ్మదిగా మనలో జారిపోతారు అలాంటి వ్యక్తులు. కాబట్టి సువార్థికుడైన దేవుని దృష్టిలో జీవాన్ని కలిగి బ్రతకాలి. బోధించేవాడే కాదండి, వినేవారు కూడా జీవం కలిగి బ్రతకాలి. ఎందుకంటే ఈ వాక్యం మనల్ని నిత్య జీవానికి ఆధారమైంది. దేవుని యొక్క వాక్యం లేఖనాలు ఎప్పుడు కూడాను పరిశోధిస్తూ ఆ జీవాన్ని వృద్ధి చేసుకుంటే, లేఖనం ప్రకారంగా జీవిస్తూ జీవంలో పెరిగితే మనం బ్రతుకుతామండి. కాబట్టి ఈ పాత నిబంధన అంతా మనకు ఏం బోధిస్తుందంటే, ఇశ్రాయేలు చరిత్రలో వారు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలో ప్రవేశించలేక మధ్యలో రాలిపోయారో మనకి బోధ కలుగు చేస్తాడు, బుద్ధి చెప్పిద్దండి. వారి వల్లే ఉండొద్దు, వారి వల్లే ప్రవర్తించొద్దు, వారి వల్లే తిరుగుబాటు చేయొద్దు, వారి వల్ల అవిధేయత చూపించొద్దు అని పదే 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 పాత నిబంధన మనకి ఏం చెప్తుందంటే, మనకు బుద్ధి నేర్పడానికి, మనకి పాత నిబంధన చరిత్ర దేవుడు దృష్టాంతాలుగా మనకి ఉంచాడండి. అంటే ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనలో చాలా మార్పు రావాలండి. తెలియపోతే తెలియని విధంగా ప్రవర్తిస్తాం మనం. ఈ వాక్యం ఈ విషయాలు తెలియని వాళ్ళ జీవితాలకి తెలుసుకుంటున్న మనకి తేడా లేకపోతే వాళ్ళు మనం ఒకటేనండి. వాళ్ళు వినకుండా మారరు, మనం వినినా మారకపోతే వాళ్ళకన్నా మనమే దౌర్భాగ్యం అవుతామండి. కాబట్టి దేవుని వాక్యం వింటూ మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఈ మాటలో నేను ఇంతటితో ముగిస్తున్నాను. 17వ అధ్యాయాన్ని మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకుందామండి? 17వ అధ్యాయం ఒకటే మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకుందాం? ఈ పేరాలో ఏముంది? అహరోను కర్ర చిగురిచ్చుట. అహరోను కర్ర చిగురిచ్చుట. 9-13 వచనం రాసుకున్నారు, మర్చిపోయా. 9-13 వచనాలు. 9-13 ఎవరు రాసుకున్నారండి? మోషే ఎవరి కర్రల వారికి ఇచ్చుటని సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. ఆనవాళ్ళ గుంచుట, ఆనవాళ్ళ గుంచుటైనా పర్లేదు, లేకుంటే ఎవరి కర్రల వారికి తిరిగి ఇచ్చుట అయినా పర్లేదు. దేవుని సందులో అహరోను కర్ర ఆనవాళ్ళు గుంచుట అని అయినా పర్లేదు, లేకుంటే మోషే ఎవరి కర్రల వారికి ఇచ్చుట. రైట్. ఇప్పటి వరకు దేవుని వాక్యం వినేందుకు సమయాన్ని వెచ్చించినటువంటి సోదరులకు సోదరిమణులందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మనం 7:30 అయిపోతుంది, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సోదరులు సమయం ఇస్తున్నాయండి.